షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోన్ బిడ్డలందరికీ ఉదయకాల శుభ వందనములు. ఈరోజు సాయంకాలంకు మరి నెలపొడుపుకు మీరు అందరు సిద్ధపడుచున్నారు కదా. మరి నెలపొడుపుకు వచ్చి గత మాసమంతా కాచి కాపాడినందులకు ఆయన కృతజ్ఞతలు తెలియపరిచి రాబోయే మాసమంతా ఆయన కృప కాపుదల కొరకు వేడుకుందాము. అందరూ మరి రావడానికి ప్రయత్నించండి. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. ఎలోన్ బిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంత మాత్రమే నీ దుఃఖ దినములు ఇంకా ముందుకు ఉండవు. ఎందుకనగా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మరి డిసెంబరు 2025లో ఇండోనేషియాలోని సమత్రాన్ అనే ప్రాంతంలో ఒక భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదలలో ఒక పులి కొట్టుకుపోతుంది. సో అది మరణపు అంచులలో ఉంది. ఆ సమయంలో మరి ఎందుకనగా ప్రతి జీవి ఎడల ఆయన శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి అక్కడ ఒక ఏనుగు వెళ్ళి ఆ ఏనుగు మరి తన తొండం మీద నుంచి తన విభి మీద ఎక్కించుకొని పెద్ద పులిని కాపాడింది. ఆ రెండింటికి శత్రుత్వం కదా ఎప్పుడు కానీ పరమ తండ్రి అద్భుతాలు అలా ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, మనము శ్రమలో ఉన్నామా, మనం బాధల్లో ఉన్నామా, మన దుఃఖ దినములు సమాప్తి అవుతాయి. సారేపాత విధవరాలు చూసినట్టయితే మరి ఆమె ఏమనుకున్నది, ఇక నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెము నూనె ఉన్నది, నేను చేసుకొని కట్టెపుల్లలు తెచ్చుకొని అప్పడం చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోతాము అనుకున్నది. కానీ అక్కడికి ఎవరు పంపించాడు? పరలోకపు తండ్రి ఆమె దగ్గరికి ప్రవక్త అయిన ఏలియా గారిని పంపించాడు. సో ఆయన ఏమడిగాడు, అమ్మ నీ మొదటి అప్పడంలో నువ్వు చేసుకున్న అప్పడంలో మొదటి అప్పడం నాకు ఇవ్వమన్నాడు. చూడండి, ఆమె కుమారునికి సరిపోతాయో లేదో అనుకున్న సమయంలో మొదటి అప్పడమును సేవకుడికి ఏలియా గారికి ఇచ్చింది. సో అప్పుడు ఆయన చెప్పాడు, వాగ్దానం చెప్పాడు, అమ్మా ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. ఇదిగో ఈ 3.5 సంవత్సరాల కరువు కాలంలో నీ యొక్క మరి తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఆ విధంగా ఆమె ఇంటి వారందరినీ పోషించాడు పరమ తండ్రి. మరి ఒక శ్రమ వచ్చి తన కుమారుడు చనిపోతే, అయ్యా నా పాపం గుర్తు చేయలేనేలా, నా కుమారుడు చంపనేలా అన్నప్పుడు ఆయన ప్రార్థించి వేడుకున్నప్పుడు మళ్ళీ సజీవంగా తన కుమారుణ్ణి అప్పగించాడు. కాబట్టి తన దుఃఖ దినములు సమాప్తి చేసిన తండ్రి నీ దుఃఖ దినములు నా దుఃఖ దినములు కూడా ఆయన సమాప్తి చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. అలాంటి నజరేయుడైన యెహోవా మెస్సీయను మనం కలిగి ఉన్నాం. పరమతని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవునాయన మీరు మాకు వాగ్దానం ఇచ్చారు, మా దుఃఖ దినములు మీరు సమాప్తం చేస్తానని. మీరు చేయుటకు శక్తిమంతులు, సమర్థులు అని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.